హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మన యూట్యూబ్ వంటిల్లు. నేను మీ శిరీష. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా చేసుకునే చిక్కుడుకాయ ఫ్రై చేసి చూపిస్తానండి. ఫ్రై చేయడానికి అరకేజీ చిక్కుడుకాయలు తీసుకున్నానండి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. చిక్కుడుకాయ ముక్కల్ని కుక్కర్లో వేసుకొని కొంచెం వాటర్, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత కుక్కర్ మూత పెట్టేయాలి. స్టవ్ వెలిగించి కుక్కర్ని పెట్టి 2 విజిల్ రానివ్వాలండి. 2 విజిల్ వచ్చిన తర్వాత చిక్కుడుకాయ ముక్కలు అయితే బాగా ఉడికిపోయినాయండి. ఇప్పుడు వీటిని ఒక స్ట్రైనర్లో వేసుకోవాలండి. మిగిలిన వాటర్ ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తాయి. ఒక ఉల్లిపాయని, 2 పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకోవాలండి. తాలింపు కోసం శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు, 1 రెబ్బ కరివేపాకు తీసుకోవాలండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక వెల్లుల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి. వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత మిగతా తాలింపు సరుకులు వేసుకొని వేపుకోవాలండి. తాలింపు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగడానికి 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా వేపుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగినాయి కదండి. ఇప్పుడు చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసుకొని తాలింపు మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టి బాగా మగ్గనివ్వాలండి. చిక్కుడుకాయ ముక్కలు ఆయిల్లో బాగా వేగినాయండి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల వరకు కారం వేసుకొని బాగా కలపాలండి. చిక్కుడుకాయ ముక్కలకు పసుపు, కారం బాగా పట్టేలాగా అడుగు నుంచి ఒకసారి బాగా కలపాలండి. బాగా కలిపిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. చిక్కుడుకాయ ముక్కలు అయితే బాగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవాలండి. సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. చిక్కుడుకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీనిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి, సింపుల్గా చిక్కుడుకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో. ఇది అన్నిట్లోకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కొత్త రెసిపీలు చూడాలంటే మన యూట్యూబ్ వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.